నేను సెంట్రల్ లైబ్రరీకి పోయినా. నేను సెంట్రల్ లైబ్రరీ పోతే అక్కడ ఎంత బాధ అనిపిస్తుంది అంటే 2 అరటిపళ్ళు పక్కన పెట్టుకొని కూర్చుంటారు. ఏందన్నా ఇది అరటిపళ్ళు ఏంది అని చెప్పాను. సార్ పొద్దున అరటిపళ్ళు కూడా ఆఫర్ పెట్టి పాపం ఒక స్టూడెంట్ ఈ జాబ్ కోసం చూసి 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 తకాయించిపోయి నాకు ఉద్యోగం రాదని చెప్పి ఎదురుగా బనానా షాప్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నా అంటే నేను లాభం కోసం పెట్టుకున్నాను సార్. ఇక్కడ స్టూడెంట్స్ కు ఒక్క అరటిపండు కొంటే ఇంకో అరటిపండు ఫ్రీ ఇస్తున్నాను. పోయి హోల్సేల్ లో మాట్లాడుకొని చెప్పాను తక్కువ రేటుకి. ఈ అరటిపండు ఎందుకంటే 2 అరటిపండు ఎందుకు పెట్టుకున్నట్టే సార్ 9 o'clock ఒక అరటిపండు తింటా, 1 o'clock అరటిపండు తింటా. లంచ్ అంటే 5 o'clock లంచ్ చేస్తా సార్. అదే బ్రేక్ఫాస్ట్, అదే లంచ్, అదే డిన్నర్. డబ్బులు లేవు సార్ అంటారు. ఇటువంటి పరిస్థితి మన పిల్లల పేరెంట్స్ అందరూ కూడా కష్టపడి మనం చదివిస్తారు. మనల్ని కోచింగ్ వెళ్ళా నోటిఫికేషన్ ఇస్తున్నట్టే పేరెంట్స్ ఏం చేస్తారు, అరే జాబ్ వస్తుంది, నువ్వు కలెక్టర్ కావాలను, లేకుంటే IPS కావాలను, IAS కావాలను, లేకుంటే ఇంజనీర్ కావాలను, చిన్న ప్రభుత్వ ఉద్యోగి కావాలని చెప్పి మన పేరెంట్స్ అందరూ ఏం చేస్తారు, కోచింగ్ ఇవ్వమని చెప్పి ఉన్న ఆస్తిపాస్తులకి కోచింగ్ పంపిస్తారు. ఆడ పోతే నోటిఫికేషన్ ఇస్తారు. దొంగ నోటిఫికేషన్లే, పేపర్ లీకేజ్లు అవుతాయా అంటే ఏ ప్రభుత్వం గురించి మాట్లాడండి. నేను అధికారుల యొక్క నాయకుల యొక్క వ్యవహార శైలి మాట్లాడుతున్నాను. లాస్ట్ పేపర్ లీకేజ్ అవుతుందా, పేపర్ లీక్ అయితే 30-60 లక్షల మంది భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. నేను జైలుకి పోయినా తెలుసా మీకు? TSPSC పేపర్ లీక్ చేసినందుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ధర్నా చేస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. నా మీద ఏం కేసు తెలుసా? పేపర్ లీక్ చేసినందుకు కేసు పెట్టారు. ఏం పేపర్ తెలుసా మీకు? హిందీ పేపర్. హిందీ పేపర్ లీక్ చేస్తారు అన్న. నేను అనుకున్నా సార్ మ్యాథ్స్, సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తున్నాయి. వీడు హిందీ పేపర్ లీక్ చేస్తారు అవకన్నా. నేను ఫైట్ చేసేటోండి. నేను ఎంపీ అయినాక 2 సార్లు జైలుకి పోయినా. ఎంపీ అయినాక 2 సార్లు జైలుకి పోయినా. నా కోసం కాదు. నా మీద ఎన్ని కేసులు తెలుసా ఇప్పుడు మీకు? 100 కేసులు నా మీద, 100 కేసెస్ నా మీద. దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు లేవు. దేశంలో ఏ ఎంపీ పబ్లిక్ ఇష్యూస్ మీద 2 సార్లు జైలు పోలే. నేను ఎందుకు చెప్తాను, నేను గొప్పతనం చెప్తున్నాను. భయం పోవాలి మళ్ళీ ఒకటి. నాకు ఉద్యోగం వస్తేనే, ఉద్యోగం కోసమే నేను చదువుకుంటా, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి నాకు అని చెప్పి మైండ్ లో ఫిక్స్ అవుతాను. అనుకోండి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. నేను ఇది చేరుకోవాలి అంటే దాని వరకు పోవాలి. అది సాధ్యం కానప్పుడు భయపడద్దు, బాధపడద్దు. మీరు బాధపడి భయపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ బాధపడతారు. కాబట్టి ధైర్యం ఉండాలి, లక్ష్యం అనుకోవాలి, చేరుకునే ప్రయత్నం చేయాలి.